రాజస్థాన్ రాయల్స్తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ లాస్ట్ సెకండ్ రివ్యూ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఫరూకీ వేసిన బంతి బ్యాట్కి తగలకుండా ప్యాడ్స్కు తగలడం, అది కూడా మిడ్ వికెట్కు వెళ్ళడంతో అందరూ అవుట్ అనుకున్నారు. రోహిత్ కూడా రివ్యూ తీసుకోవడానికి ఇష్టపడలేదు. మరి లాస్ట్ సెకండ్లో రివ్యూకి వెళ్ళడంతో అది అవుట్ సైడ్ పిచ్గా వెళ్ళడంతో థర్డ్ అంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు. ఆఖరి క్షణంలో రివ్యూకి వెళ్ళి సేవ్ అవ్వడంతో హిట్ మ్యాన్ ఊపిరి పీల్చుకున్నాడు. నిజానికి ఆరంభంలో పిచ్ స్లోగా ఉండడం కారణంగా భారీ షాట్స్ ఆడేందుకు ముంబై ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో మ్యాచ్ రెండో ఓవర్లోనే ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్లో రోహిత్ శర్మ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. బౌలర్ అపీల్ చేయడంతో అంపైర్ కూడా అవుట్గా ప్రకటించాడు. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. వెంటనే రోహిత్ మరో ఓపెనర్ రికెల్టన్తో చర్చించాడు. ఆఖరికి రివ్యూ తీసుకున్నాడు. వాస్తవానికి డిఆర్ఎస్ తీసుకోవడానికి నిర్దిష్టంగా 15 సెకండ్ల సమయమే ఉంటుంది. ఆలోపే రివ్యూ తీసుకోవాలి. ఆ సమయం దాటిన తర్వాత రివ్యూ కోరినప్పటికీ దానిని అంపైర్లు పరిగణలోకి తీసుకోరు. అయితే రోహిత్ శర్మ రివ్యూ కోరిన సమయంలో టైమర్ జోన్ 0గా కనిపించింది. కాగా ఆన్ ఫీల్డ్ అంపైర్ దీన్ని పట్టించుకోలేదు. థర్డ్ అంపైర్కు సిగ్నల్ ఇచ్చాడు. రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ నాట్అవుట్గా తేల్చాడు. కాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 36 బంతులాడిన రోహిత్ శర్మ 9 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. క్రీజ్లో 13వ ఓవర్ వరకు నిలబడి రన్ రేట్ 10కి తగ్గకుండా చూసుకున్నాడు. రోహిత్తో పాటు మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా 61 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 48, హార్దిక్ పాండ్యా 48 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. మొత్తం మీద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రివ్యూ మ్యాచ్ మొత్తాన్ని సేవ్ చేసింది. అంపైర్లు చూడలేదో మరొకటో తెలియదు కానీ ముంబై ఇండియన్స్కు అడ్వాంటేజ్ అయింది. అయితే అంపైర్ల తప్పిదం కారణంగానే రాజస్థాన్ రాయల్స్కు నష్టం జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై అనగానే వాళ్ళు రూల్స్ మర్చిపోతారని, ఎలాగైనా జట్టును విజేతగా నిలపాలని చూస్తారని ఆరోపిస్తున్నారు.